హలో ఆల్, అందరికీ నమస్కారం. మనం ఒక్కొక్కసారి టేస్టీ వంటలు చేయాలని చాలా కష్టపడుతూ ఉంటాం. గంటలు వంటలు చేస్తూ ఉంటాం. కానీ అలా కాదు, ఇది చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాంటి ఒక వంటనే ఈ ఆనియన్ మసాలా. దీనికోసం మనం ముందుగా నూనె పెట్టుకొని ఆవాలు జీలకర్ర వేసి తర్వాత కొన్ని శనగపప్పు యాడ్ చేయాలి. అవి బాగా ఎర్రగా వేపిన తర్వాత మనము ఆనియన్స్ తిన్నుగా స్లైసెస్గా కట్ చేసుకొని, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు తిన్నుగా స్లైసెస్గా కట్ చేసిన ఆనియన్స్ ఒక 4 to 5 ఆనియన్స్ తీసుకోవచ్చు. ఒక 2-3కి సరిపోయేలాగా ఉంటుంది. అవన్నీ వేసి ఒక 2-3 పచ్చిమిరపకాయలు చీలికలు చేసి దాన్ని కూడా వేసి బాగా కలపాలి. అలా కలుపుతూ ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా కలపాలి. దాని తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇక్కడ వీడియోలో చూస్తుంటే మనకు ఆనియన్స్ ఆల్రెడీ ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి. సో ఇలా ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయిపోయిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందులోకి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా కలపాలి. బెటర్ మీడియం ఫ్లేమ్లో వంట చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. దీని తర్వాత ఎన్ని ఆనియన్స్ వేసినా ఒక మీడియం సైజ్ టొమాటో కట్ చేసుకొని ఈ ఆనియన్ మసాలాలోకి వేస్తే ఆ ట్యాంగీ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. దీని తర్వాత ఒక చిటికెడు పసుపు వేయాలి, కొంచెం కారం టేస్ట్ని బట్టి. దాని తర్వాత ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఆనియన్స్కి అంతా ఈ మసాలా పట్టుకునేదాకా బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు ఆగి 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. సిమ్లో పెట్టి వంట చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. దాని తర్వాత ఈ స్టేజ్కి వచ్చాక మనం ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేయాలి. 1/2 కప్ వాటర్ యాడ్ చేశాక సిమ్లో పెట్టుకొని మనము బాగా బాయిల్ చేయాలి. బాయిల్ చేశాక మనం మూత పెట్టుకొని దీన్ని బాగా ఉడికించాలి. ఒక 4 to 5 minutes ఉడికిస్తే, మీడియం ఫ్లేమ్లో ఆర్ స్లిమ్ ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే కొద్దిసేపు అయిన తర్వాత మనం వేసిన ఆయిల్ సైడ్స్కి అంతా వచ్చేసి వాటర్ అంతా ఇందులో అయిపోతుంది. వాటర్ అంతా అయిపోయినాక దీనిపైన కొద్దిగా కొరియాండర్ లీవ్స్ ఆర్ కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి. అంతే, మన ఆనియన్ మసాలా తయారైపోతుంది. దీన్ని మనం వేడివేడిగా దోశతో కానీ లేకపోతే పూరీతో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి మీకు ఎలా కుదిరిందో ఈ రెసిపీ. థ్యాంక్ యూ.